సరే ప్రియులారా, వాక్యాన్ని మనం చూస్తాం. వీళ్ళు ఎరికో పట్టణం వేగు చూడడానికి వేగులు వారిని పంపించారు. ఆ వేగులు వారు ఎక్కడికి వెళ్ళారంటే ప్రియులారా, ఆ ఎరికో పట్టణంలో రాహబు అనే ఒక వేశ్య. చూడండి, బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని నెగిటివ్గా పరిచయం చేయరు. నెగిటివ్గా పలానా వాళ్ళ గురించి, పలానా వాళ్ళ ఉన్న లోపాల గురించో ఏంటంటే అట్లా మాట్లాడినట్టు పెద్దగా మనకు కనబడదు. కానీ ఈమెను గురించి రాహబు అనే వేశ్య అని రాయబడింది. ఈ రాహబు గురించి మనం ధ్యానిస్తే ప్రియులారా, చరిత్ర గ్రంథాలు ఉన్నాయి రాహబు గురించి. ఈ రాహబు అనే స్త్రీ తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అలాంటి వృత్తికి ఆమె బలవంతంగా త్రోయబడింది. 10 సంవత్సరాల వయసున్న రాహబు ఆమె ఇష్టపడి ఎగబడి ఆ పాపపు ఊబిలోకి పోలేదండి, బలవంతంగా. మన దేశాల్లో కూడా చూడండి, కొన్ని చోట్ల కొన్ని పద్ధతులని దేవతల పేరు చెప్పి దేవదాసీలు అనే కార్యక్రమాన్ని ఒకటి నిర్ణయించి దేవదాసులు అనే పట్టం కట్టి వాళ్ళకి దేవత కోసం విడిచిపెట్టామని చెప్పి వారిని గుళ్ళు గోపురాల్లో పెట్టి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బహు దారుణంగా, బహు భయంకరంగా వారి ఎడల ప్రవర్తించడం అనేది మన దేశాల్లో కూడా ఒకప్పుడు ఉండేది. మరి ఇప్పుడు కూడా ఆయా చోట్ల ఉన్నాయి అని అంటూ ఉంటారు. ప్రియులారా, అలా దేవతల పేరు చెప్పి రాహబు వయసు 10 సంవత్సరాలండి. ప్రియులారా, బైబిల్లో చాలామంది అందగత్తెల గురించి, రూపసు గురించి, సౌందర్యవంతుల గురించి బైబిల్లో మనం చూస్తూ వస్తాం. వాళ్ళలో 4 సౌందర్యంగా ఉన్న, అందంగా, మిక్కిలి అందంగా ఉన్న 4 స్త్రీల గురించి చూస్తాం. దాంట్లో ఒకటి శారా చాలా అందగత్తె, చాలా సౌందర్యవతి. రెండవదిగా రాహబు చాలా సౌందర్యవతి అంట. ఆ తర్వాత అబిగైలు చాలా సౌందర్యవతి అంట. ఆ తర్వాత ఎస్తెరు. ఈ 4 స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా ఎంతో మిక్కిలి చక్కని వాళ్ళు, ఎంతో అందగత్తెలు, ఎంతో సౌందర్యవంతులు అని మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, రాహబు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దేవతల పేరు చెప్పి దేవతకు సమర్పిస్తున్నామని, దేవతకు ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ గుళ్ళు గోపురాల్లో ఉంచి ప్రియులారా, రాజు మొదలుకొని ఎరుకో పట్టణాన్ని పాలిస్తున్న రాజు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ ఆమెను ఛిద్రవధం చేసిన వాళ్ళు, అందరూ ఆమెను వేధించిన వాళ్ళు, అందరినీ ఆమెను బాధించిన వాళ్ళు, అందరూ ఆమెను కష్టపెట్టిన వాళ్ళు. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో రాహబు జీవితం కొనసాగించబడుతుంది. ప్రియులారా, బైబిల్ పండితులు చెప్తారు, కొంతకాలం తర్వాత ఆమెకు ఒక స్పృహ కలిగి, తను వెళుతున్న మార్గాలు వాటిని గురించిన ఒక స్పృహ కలిగి, ఆ జీవితం ఆమె ఇష్టపడలేదు, అలా బ్రతకడానికి ఇష్టపడలేదండి, ఆ జీవితం జీవించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆ పాత వృత్తిని, రోత వృత్తిని, ఆ నీచమైన కార్యక్రమాలన్నిటిని విడిచిపెట్టి రాజుని ఎదిరించి, ఆ దేశంలోని గొప్ప గొప్ప వాళ్ళని ఎదిరించి, వాస్తవంగా ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గుళ్ళలో ఉంచుతారంట. ఆ స్థలాన్ని విడిచి ఎరుకో ప్రాకారాల మీద వచ్చి నివసిస్తుందామె. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రాకారాల మీద జనరల్గా ఏ కుటుంబాలు నివసించరంట. ఎందుకంటే ప్రాకారాల మీద నివసించే వాళ్ళకి కాపుదల ఉండదు. ఊరి సరిహద్దులో ఉన్న వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఉండదో, అదేవిధంగా పట్టణ ప్రాకారాల మీద ఉన్న వాళ్ళకి కాపుదల ఉండదంట. ఎందుకంటే దొంగ వచ్చినా, శత్రువు వచ్చినా ముందు ఆ ప్రాకారాల దగ్గర నుండే వస్తాడు. శత్రువు వచ్చినప్పుడు ప్రాకారాల మీద ఎక్కే లోపలికి ప్రవేశించాలి. కాబట్టి ఆ సరిహద్దులో, ఆ ఎడ్జ్లో ఉన్న వాళ్ళని దోచుకునే అవకాశం ఉంటుందంట, వారిని దొంగతనం చేసే అవకాశం ఉంటుంది, పలు పర్యాయాలు వాళ్ళని చంపే ప్రమాదాలు కూడా ఉంటుంది. ఎప్పుడైతే రాజు మాటకు సమ్మతించలేదో, ఎప్పుడైతే ఆ వేశ్య వృత్తిలో సాగడానికి ఆమె ఇష్టపడలేదో, అప్పుడు రాజుకి ఎవరైతే వ్యతిరేకంగా లేస్తారో, రాజుకి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో, రాజు మాట ఎవరైతే వినరో వాళ్ళందరినీ ప్రాకారాల మీద ఉన్న ఇళ్లలో ఉంచుతాడంట రాజుగారు. వారిని పట్టణంలో రావడానికి అవకాశం ఇవ్వరు, ప్రాకారం మీద. ఎందుకంటే ఎవడో ఒకటి చేతిలో దొరికి చావాలి, ఏ శత్రువు వీళ్ళని చంపాలి, నేను చంపడం ఎందుకు, ఆ రక్తాపరాధం నాకెందుకు. కాబట్టి ప్రాకారాల మీద ఉంటే ఏ దొంగ వచ్చి దోచుకుంటాడు, ఎవరో వచ్చి హత్య చేస్తాడు అని చెప్పి మరణానికి అప్పజెప్పబడిన వాళ్ళే ఆ ప్రాకారాల మీద నివసిస్తారంట. అలా ప్రియులారా, ఆ ప్రాకారాల మీద నివసిస్తూ ఉంది రాహబు స్త్రీ. ప్రేమైన వాళ్ళరా, ఇంకా ఈ రాహబు స్త్రీ గురించి ఆలోచిస్తే ఆమెను ఒక గుణవతి అయిన స్త్రీ అనే చెప్పాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి.
యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. పట్టణం యొక్క ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక తాడు వేసి కిటికీ. ఇంకొక మాట కూడా చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఎద్దుకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి వారిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఎక్కడ దాచిందండి? ఇంటి మీద మిద్దె మీదకి వారిని ఎక్కించి రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచారు. ఈ జనప కట్టె అంటే ఏంటంటే ప్రియులారా, జనప నార తీస్తారు. ఇది ఒక చెట్టు. ఈ చెట్టును కోసి తీసుకొచ్చి ప్రియులారా దీన్ని ఎండలో కాకుండా నీడలో దాన్ని ఎండబెట్టి దాంట్లో నుండి ప్రియులారా దారాన్ని తీసి దాంతో వస్త్రాన్ని తయారు చేస్తారు. ఇది చాలా కష్టమైన పని ప్రియులారా. ఈ పని ఎవరు చేశారంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతైన భార్య గురించి మనం చూస్తాం. చదవండి 31:19 వచనం చదవండి. ఆమె పంటెను చేత పట్టును తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును, దీనులకు తన చెయ్యి చాపును. చూడండి, మీరు ఈ వాక్యం అంతా మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ గుణవతైన స్త్రీ గురించి, గుణవతైన భార్యను గురించి మనం చూస్తాం. ఆమె ఈ జనప కట్టెతో లేకపోతే ఈ జనపనాలతో వస్త్రాన్ని తయారు చేసినట్లు ఆ వాక్య సారాంశంలో మనం చూస్తూ వస్తాం. పాత నిబంధనలో ఒక వేశ్యవృత్తిలో కొనసాగించబడిన స్త్రీ అయినప్పటికీ ఎన్నో గుణాతిశయం కలిగిన వ్యక్తి. జనరల్గా సామాన్యమైన స్త్రీలు ఎవరు ఈ పని చేయలేరంట. ఎందుకంటే చాలా కఠినమైన పని, చాలా కష్టమైన పని. ఇప్పుడు ఈమె ఇంటి మిద్దె మీద జనప కట్టెలు ఉంచబడి ఉంది. దాంట్లో ఈమె దాచిందంటే ఈమెకు గుణవతైన స్త్రీ. శ్రమపడే మనసు ఉంది, కష్టపడే మనసు ఉంది, ప్రయాసపడే మనసు ఉందండి. సోమరిపోతు కాదు. సోమరిగా ఏంటండి జీవితాన్ని వెళ్ళబుచ్చే అనుభవాలు తనలో లేదండి. బహు కష్టపడి ఆ జనప కట్టెల నుండి ఒక దూది లాంటి వస్తువుని తీసి ఆ దూదిల నుండి దారం తయారు చేసి ఆ దారం నుండి వస్త్రాన్ని తయారు చేస్తుంది అనమాట. ఎంతో కష్టపడి శ్రమపడి ప్రియులరా ఈ జనప కట్టెల నుండి వచ్చే ఆ దూదిల నుండి ఆ దారం నుండి వచ్చిన వస్త్రం ఏంటంటే జనప నారతో చేయబడిన వస్త్రం. యాజకులు ధరించుకుంటారు ఆ వస్త్రాన్ని. ప్రేమైన వర్లరా, అలా శ్రమపడే మనస్సు ఆమెలో ఉంది. ప్రేమైన వారు, ఆమె ఒక గుణవతి. శరీర రీతిలో ప్రియులరా ఆమె వృత్తి అది నీచమైన వృత్తిలో గతంలో ఆమె జీవించినప్పటికీ ఇప్పటికీ ఆ అనుభవాలన్నింటిని విడిచిపెట్టింది. ఆ పాపపు అనుభవాలు విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలి అనే కాంక్ష, పరిశుద్ధతను గురించిన కాంక్ష తనలో ఉందండి. కాబట్టి మారు మనసు పొందిందనే చెప్పాలి ఆమె గురించి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అండ్ ప్రియులు ఆమెలో ఉన్న ఇంకా గుణాతిశయాల గురించి చెప్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. నా తండ్రియు నా తల్లియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చూడండి, ఇక్కడ ఆమె ప్రార్థన మనం చూస్తున్నాం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లులను వారు కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రయాణం చేయమని ఈ ప్రమాణం చేయమనింది. ఈ వేగులు వారిని ఆమె ఇంట చేర్చుకొని ప్రియులు వాళ్ళ దగ్గర ఏమని బ్రతిమాలుతుంది, ఏమని ప్రేయర్ చేసింది, ఏమని రిక్వెస్ట్ చేసుకుని అంటే నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లుల్ని బ్రతకనివ్వండి, ప్రాణభిక్ష పెట్టండి. ఎవరి కోసం ప్రేయర్ చేస్తుంది? ఆమె చేసే ఆ నీచమైన వృత్తి మీకు కనబడుతుందేమో, ఆమె వేసేలాగే మీకు కనబడుతుందేమో, కానీ ఆమెలో ఉన్న గుణాతిశయం,
మనస్సును మార్చుకున్న అనుభవాలు, ఆమెలో గుణాతిశయం. ప్రియులరా, శ్రమపడే మనస్సు, ప్రయాసపడే మనస్సు, ఆమెలో ఉన్న గుణాతిశయాన్ని మనం చూస్తాం. నా తండ్రి, నా తల్లి, నా అన్న, నా తమ్ముడు, మా అక్క, నా చెల్లి, వారు కలిగిన వాటిని బ్రతకనివ్వండి అని అందరి గురించి ప్రేయర్ చేసింది, కానీ నన్ను బ్రతికించండి అని అడిగిందా? ఒక నిస్వార్థమైన మనస్సు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిస్వార్థమైన మనస్సు ఆమెలో మనం చూస్తామండి. ప్రేమైన వాళ్ళరా, ఇంకా చెప్పాలంటే ఆ ఫ్యామిలీ అంతా రాహబును త్రోసేశారు. ఆ ప్రాకారాల మీద ఆ మొక్కతే నివసిస్తుంది. ఫ్యామిలీగా అక్కడ ఉండరు. ఫ్యామిలీగా అక్కడ ఉండుంటే ఆ వేగుల వారు, అమ్మ సరే మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పుండేవాళ్ళు. తల్లి గురించి, తండ్రి గురించి అడిగితే మరి వాళ్ళంతా ఎక్కడా, ఏరి అమ్మ అమ్మ అని పరితపిస్తారు. ఏది మీ అమ్మేది? మా నాన్న అంటున్నావు కదా, మీ నాన్న ఏడి? తల్లిదండ్రులే ప్రియులరా దేవత పేరు చెప్పి అలాంటి నీచమైన వృత్తికి పంపించారు. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు. అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఏం లాభం? అక్క చెల్లెలు ఉన్నారు, ఏమి లాభం? అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఇష్టం లేకపోయినా కష్టం కలిగించి ప్రియులు అలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు కూడా ఆమె జీవితాన్ని, ఆమె అలాంటి జీవితం జీవించడానికి వాళ్ళు కూడా కారకులే కదా. తండ్రి అడ్డుకోలేకపోయాడు, తల్లి ఆపలేకపోయింది, అన్నదమ్ముళ్ళు అండగా నిలబడలేకపోయారు. వారి అక్క చెల్లెలు ఉన్నారండి, అందరూ కాకుండా ఈమెనే ఎందుకు ఆ పనిలోనికి నిర్ణయించడం జరిగింది? ఎవరు అడ్డుకోలేదా? వాళ్ళ అమ్మ కూడా ఒక స్త్రీ కదా, వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఆడపిల్లలే కదా. అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ప్రియుల పైపిచ్చి ఇప్పుడు ఆమె అవన్నీ వదిలేసి ప్రాకారాల మీద నివసించే, ప్రాకారాల మీద మా చిన్న బిడ్డకి కాపుదల లేదే, ఏమైపోతుందో, వెళ్ళి అండగా నిలబడదాము, తోడుగా నిలబడదాము, నీతిగా బ్రతకాలనుకుంటుంది, ఈ పాప వృత్తిని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకాలనుకుంటుంది, అండగా ఉందామనే ఆలోచన ఎవరికి రాలేదండి. తనను ప్రేమించని తల్లిదండ్రులకి, తనని ఆదుకొనని తల్లిదండ్రులకి, తనను పట్టించుకోలేని అన్నదమ్ములకి, తనకు సహకారంగా నిలబడిన అక్క చెల్లెలందరి వారి క్షేమాన్ని కోరి ఈ దేశంలో అందరూ నిర్మూలం అవుతున్నారు, వాళ్ళతో పాటు నా ఇంటి వాళ్ళు నిర్మూలం కాకూడదని నిస్వార్థంగా తన కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళ కోసం ప్రాధాయపడిందే తప్ప నన్ను కాపాడండి. మేబీ నేను అనుకుంటున్నానండి, ఆమెకు బ్రతుకు మీద అంత తీపి లేదనుకుంటాను. ఎందుకంటే తన లైఫ్లో ఏది పోగొట్టుకోకూడదని ఒక ఆడపిల్ల అనుకుంటుందో అవన్నీ పోగొట్టుకునేది. జీవితం మీద విరక్తి కలిగి వేసారిపోయి ఇక ఆ బ్రతకడానికి కూడా ఇష్టం లేదు. అయితే కానీ ప్రియులరా, తన కాంక్ష ఏంటంటే నా కుటుంబం బాగుండాలి, నా ఇంటి వాళ్ళు రక్షించబడాలి. కొత్త నిబంధనలైనా ప్రియులరా, రక్షించబడాలంటే నేనేం చేయాలి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని నేను నా ఇంటి వారు అనే పదాన్ని మనం చూస్తూ వస్తాం. కానీ ఇక్కడ నన్ను నా కుటుంబస్తుల్ని కాపాడమంటలేదు, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని బ్రతకనివ్వండి అని వాళ్ళ ప్రాణం కోసం ఈమె ప్రమాణం చేయమని బ్రతిమాలుతుంది. వాళ్ళ రక్షణ కోసం ఈమె ప్రాధాయపడుతుందండి. ఒక నిస్వార్థమైన స్వభావం. ప్రియులను ఒకసారి మనం ఆలోచించాలండి. మనల్ని మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కొంచెం కష్టం పెడితే ఆ కష్టానికి మనం నీరు పోసి ఆ చిన్న మొక్కని మహావృక్షంగా మార్చి, ఎంతమంది లేరా మన ఇళ్లలో అలాంటి ఆడపిల్లలు? ఏదో మనం చిన్న కీడు చేస్తే దాన్ని పెంచి పోషించి నెలల తరబడి మాట్లాడకుండా పగ సాధించి ద్వేషాన్ని సాధించి ఆడపిల్లలు లేకపోలేదు. ఎన్ని విషయాలు మనం చూడలేదు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, చెల్లి అందంగా ఉంటుందంట, అక్క యావరేజ్గా ఉంటుందంట. చెల్లి అందంగా ఉంటుంది, అక్క యావరేజ్గా ఉంటుందని, వచ్చిన సంబంధం అంతా చెల్లికే వస్తుందని, అక్కకి ఎవరు పెళ్లి చూపుకు వచ్చిన వాళ్ళందరూ చెల్లిని చేసుకుంటున్నారని ఈ సమస్య చాలా రోజుల నుండి నడుస్తుంటే తట్టుకోలేక వాళ్ళ అక్క, దీనివల్లే కదా నాకు ఇలా సమస్య వస్తుందని నిద్రపోతున్న వాళ్ళ చెల్లి ముఖం మీద యాసిడ్ పోసిందంట. చెల్లి నిద్రపోతుంటే ఆ పగ లోపల ఏంటంటే రగిలిపోయి సైకోలాగా బిహేవ్ చేసి, సైకోలాగా మారిపోయి తన సొంత చెల్లి ముఖం మీద యాసిడ్ పోసి ఆ ముఖాన్ని పడు చేసేసింది. ఏంటమ్మా రీజన్ అంటే, వచ్చిన వాళ్ళందరూ ఆ అమ్మాయి గురించే మాట్లాడతారు, ఆమె నాకన్నా అందంగా ఉంది, అందహీనంగా పుట్టడం నేను చేసుకున్న పాపమా, ఆమె ఎందుకు అందంగా పుట్టింది, నాకన్నా అందంగా ఎందుకు ఉంటుంది అని చెప్పి సొంత చెల్లి మీద ఒక సొంత సహోదరి యాసిడ్ పోసిందంటే
మీరు ఊహించి చూడండి మనిషిలో ఎంత పైశాచికత్వం ఉంటుందో. ఎవడో దారిలో పోతూ ఎవడో దారిలో ఉన్నవాడు వచ్చి ముఖం మీద యాసిడ్ పోసి చంపాడంటే ఆ విషయం వేరు. సొంత కుటుంబ సభ్యులే కీడును తలపెడితే ఎలా ఉంటుంది చూడండి. కానీ ఈ రాహబు జీవితాలు మనం చూస్తే ఆమె ఒక వేశ్య కావచ్చు, ఆమె విశాలమైన హృదయం చూడండి, ఆమె స్వచ్ఛమైన మనసును చూడండి, ఆమె పవిత్రమైన మనసును చూడండి, తన కుటుంబాన్ని గురించి తనకున్న భారాన్ని చూడండి. తనకు కీడు చేసేవాళ్ళు కూడా మేలు చేయాలనే భావన. తనను ఏ కుటుంబం అయితే ఆ నీచమైన వృత్తికి పంపించారో, ఏ కుటుంబం అయితే తన అలాంటి నీచమైన వృత్తిలోనికి దించేశారో, అలాంటి కుటుంబాన్ని ప్రేమించి వారు క్షేమంగా ఉండాలని కోరుకునే ఒక శ్రేష్టమైన హృదయం. ప్రియుల తన పగవాడిని కూడా ప్రేమించగలిగిన యేసుక్రీస్తులో ఉన్న ఆ శ్రేష్టమైన మనసు ఆమెలో మనం చూస్తున్నాం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.